హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 10వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్కి మరియు పాలస్తీనాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి. ఇందులో భాగంగా ఏంటి, గాజా స్ట్రిప్లో ఇప్పుడు ఉంటున్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ మీద సడన్గా దాడులు చేయటం స్టార్ట్ చేశారు. దాంతో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ కూడా ఇవి ప్రయోగించేటటువంటి క్షిపణుల్ని తట్టుకోలేకపోయింది. ఎందుకని, కొద్ది నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో క్షిపణుల్ని గాజా నుంచి హమాస్ ప్రయోగించారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐరన్ డోమ్ సిస్టమ్కి క్యాపబిలిటీ అనేది ఉంది, కానీ మరి ఒకేసారి ఇన్ని క్షిపణులు వస్తే ఎదుర్కొనేటటువంటి క్యాపబిలిటీ అనేది లేదు. దాంతో ఇజ్రాయెల్లో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది సంభవించింది. దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడుల్ని చేయటం స్టార్ట్ చేసింది. మనం చూస్తే ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇటు విమానాలతోనూ దాడి చేస్తోంది, ఇటువైపేమో బలగాల్ని చూడండి, 3 లక్షల మంది బలగాల్ని ఇప్పటికే మోహరించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా మృతులు ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు 900 మంది, పాలస్తీనా మృతులు 680 మంది, మొత్తం 1580కి ఇప్పుడు మృతుల సంఖ్య అనేది చేరింది. గాయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే నిరాశ్రయులైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం చూస్తే గాజా సరిహద్దుల్లో దాదాపు 5 పట్టణాలని ఇజ్రాయెల్ దళాలు ముందస్తుగానే ఖాళీ చేయించటం జరిగింది. హమాస్ ఏమో దాదాపు 4400 రాకెట్లను ప్రయోగించింది. అలాగే 1000 మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. మనం చూస్తే ఈ గాజాకి అలాగే ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి బార్డర్లో ఎన్నో కిలోమీటర్ల వరకు ఇనుప కంచెని ఇజ్రాయెల్ నిర్మించింది. ఈ ఇనుప కంచె కింద నుంచి కూడా రాకుండా భూమిలో కొంతమేరకి కాంక్రీట్ వాల్ని కూడా నిర్మించారు. కానీ సరైనటువంటి బలగాల్ని ఇక్కడ మోహరించలేదు ఇజ్రాయెల్ అన్నటువంటిది. దాంతో ఏమైంది, హమాస్ అక్కడ ఉన్నటువంటి ఆ ఇనుప కంచెని దాటుకొని యువతలికి వచ్చేశారు. స్మార్ట్ ఇనుప కంచె అంటాం, దాన్ని దాటుకొని యువతలికి వచ్చి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేసి అవతలికి తీసుకెళ్ళటం, ఇలాంటివన్నీ జరిగాయి. అయితే ఇక్కడ చూస్తే ఐక్యరాజ్య సమితి ఏం చెప్తోంది అంటే, ఈ ఘర్షణ వల్ల దాదాపు 123,000 మంది గాజా వాసులు ఇప్పటికే నిరాశ్రయులయ్యారు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్పింది. అయితే ఇక్కడ హమాస్ ఏమంటోంది, ఇప్పటికే మేము 130 మంది ఇజ్రాయెల్ వాసుల్ని బందీగా తీసుకున్నాము, ఆల్రెడీ ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్న మా పాలస్తీనా వాసులందరినీ విడిపిస్తే వీళ్ళని విడిపిస్తాము అన్నట్టుగా ఇక్కడ హమాస్ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది షెడ్యూల్ని విడుదల చేయటం జరిగింది. అందులో భాగంగా ఏంటి 5 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు మిజోరాం. అయితే వీటిలో చూడండి, మధ్యప్రదేశ్లో ఏమో ఒక్క ఫేజ్లో మాత్రమే ఈ ఎన్నికలు అనేవి జరుగుతాయి. పోలింగ్ డేట్ ఏమో నవంబర్ 17. అయితే మిజోరాంకి సంబంధించి చూడండి, ఒక ఫేజ్లోనే జరుగుతుంది. పోలింగ్ డేట్ వచ్చేసరికి మిజోరాంలో నవంబర్ 30 కాదు, నవంబర్ 7వ తేదీన. అలాగే తెలంగాణకు వచ్చేసరికి ఒక ఫేజ్లో జరుగుతుంది. పోలింగ్ డేట్ ఎంత, నవంబర్ 30. రాజస్థాన్లోకి వచ్చేసరికి ఒక ఫేజ్లోనే జరుగుతుంది. పోలింగ్ డేట్ ఎంత, నవంబర్ 23. అదే ఛత్తీస్గఢ్లోకి వచ్చేసరికి 2 ఫేజెస్లో జరుగుతుంది, నవంబర్ 7 మరియు 17 తేదీల్లో. చూడండి, ఇక్కడ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఎన్ని అన్నట్టుగా మనల్ని అడగచ్చు. చూడండి, తెలంగాణకి సంబంధించి 119 అసెంబ్లీ స్థానాలుంటే, రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్లో అత్యధికంగా, ఈ 5 రాష్ట్రాల్లో అత్యధికంగా 230 స్థానాలు, ఛత్తీస్గఢ్లో అయితే 90 స్థానాలు, మిజోరాంలో అయితే 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే చూడండి, పోలింగ్ డేట్స్ వచ్చేసరికి నవంబర్ 30వ తేదీనేమో తెలంగాణలో, నవంబర్ 23వ తేదీన, అదే మధ్యప్రదేశ్లో నవంబర్ 17వ తేదీన, ఛత్తీస్గఢ్లో అయితే 2 ఫేజెస్లో, తొలి విడతేమో నవంబర్ 7, రెండవ విడతేమో నవంబర్ 17, అదే మిజోరాంలో అయితే నవంబర్ 7వ తేదీన. అయితే పర్టికులర్గా ఇక్కడ తెలంగాణకి సంబంధించి, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్గా వినాలి. తెలంగాణకి సంబంధించి మొత్తం ఓటర్లు ఎంతమంది, 3,17,17,389 మంది. పురుషుల సంఖ్యకు వచ్చేసరికి 1,58,70,71,493, మహిళల సంఖ్య వచ్చేసరికి 1,58,43,339. అంటే ఇక్కడ స్త్రీ పురుష ఓటర్ల మధ్య నిష్పత్తి అన్నటువంటిది ప్రతి 1000 మంది పురుషులకి 998 మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. అలాగే ట్రాన్స్జెండర్లేమో
2557 మంది ఉంటే దివ్యాంగ ఓటర్లేమో 5.06 లక్షల మంది ఉన్నారు. అలాగే 80 ఏళ్లు పైబడినటువంటి ఓటర్లు 4.43 లక్షల మంది ఉన్నారు. 100 ఏళ్లకు పైబడినటువంటి ఓటర్లు ఒక్క తెలంగాణలోనే చూడండి 7689 మంది ఉన్నారు. అలాగే తొలిసారి ఓటర్లేమో 8.11 లక్షల మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లేమో 15,338 మంది. అది కాకుండా ఆదివాసీ ఓటర్లు, ఫర్ ఎగ్జాంపుల్ చెంచు, కోలాం, తోటి, కొండరెడ్లు ఇలాంటి ఆదివాసీ ఓటర్లు మొత్తం 39,186 మంది ఉన్నారు. అయితే తెలంగాణకి సంబంధించి మొత్తం నియోజకవర్గాలెన్ని? 119. అందులో జనరల్ నియోజకవర్గాలేమో 88 అయితే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 19, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు 12. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా ప్రొఫెసర్ అయినటువంటి క్లాడియా గోల్డిన్, ఈమెకి ఈ సంవత్సరం అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి రావటం జరిగింది. ఈమె 75 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈమె ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. అయితే మనం చూస్తే అర్థశాస్త్రానికి సంబంధించి అంటే ఎకనామిక్ సైన్సెస్కి సంబంధించి ఇప్పటిదాకా 93 మంది నోబెల్ పురస్కారాన్ని గెలుచుకుంటే అందులో మహిళలు కేవలం 3 మాత్రమే ఈమెతో కలిపి. అయితే ఎకనామిక్స్లో ఒంటరిగా నోబెల్ గెలుచుకున్నటువంటి తొలి మహిళ క్లాడియా గోల్డిన్ అనమాట. మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ మొత్తం మొదలుపెట్టినప్పటి నుంచి ఈమె గెలుచుకున్నటువంటి నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది 1000ది. అంటే ఈ సంవత్సరం కూడా మొత్తం మిగిలినటువంటి అన్నీ కలిపి 999. చివరిగా ప్రకటించినటువంటి ఈ అర్థశాస్త్ర నోబెల్ అన్నటువంటిది 1000వ నోబెల్ పురస్కారం. చూడండి ఎవరికి వచ్చింది ఈ సంవత్సరం ఈ ఎకనామిక్ సైన్సెస్కి సంబంధించి? క్లాడియా గోల్డిన్. అలాగే నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది ఎవరికి వచ్చింది? నర్గెస్ మొహమ్మది. అలాగే కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? మోంగి బవెండి, లూయిస్ బ్రస్, అలాగే అలెక్సై ఎకిమోవ్ వీళ్ళకి వచ్చింది. అదే ఫిజిక్స్కి సంబంధించి నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది? పియర్రే అగోస్టిని, అలాగే ఫెరెంక్ క్రౌజ్, అలాగే యానియల్ హ్యూలియర్ వీళ్ళకి వచ్చింది. ఫిజియాలజీ లేదా మెడిసిన్లో ఎవరికి వచ్చింది? క్యాటలిన్ కరికో, అలాగే డ్యూ వేస్మన్ వీళ్ళకి వచ్చింది. లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? జాన్ ఫోసే. వీళ్ళకి ఈ సంవత్సరం నోబెల్ బహుమతులు రావటం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాము, దాన్ని వీడియో లాస్ట్లో మీకు పెడతాను. నెక్స్ట్ చూడండి, పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు పసుపు బోర్డుని అలాగే ట్రైబల్ యూనివర్సిటీని ఈ రెండింటిని కూడా ప్రకటించటం జరిగింది, అవునా? అయితే పసుపుకు సంబంధించి మన భారతదేశం అన్నటువంటిది ప్రొడక్షన్కి సంబంధించి కానీ లేదంటే మనం వినియోగంలో కానివ్వండి, అలాగే ఎక్కువ ఎగుమతులు చేయటంలో కానివ్వండి, వీటన్నింటిలోనూ మన భారతదేశమే పసుపుకు సంబంధించి మొదటి స్థానంలో ఉంది. మనం చూస్తే ప్రపంచంలో మొత్తం పసుపుకు సంబంధించినటువంటి ట్రేడ్లో 62% వాటా మన భారతదేశానిదే. అయితే అందులో మన దేశంలో పసుపుని 20 రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా వివిధ రాష్ట్రాల్లో పండిస్తూ ఉంటే అందులో మొదటి స్థానం వచ్చేసరికి ఏ రాష్ట్రానిది? మహారాష్ట్ర. రెండవ స్థానం వచ్చేసరికి ఏ రాష్ట్రానిది? తెలంగాణ. సో పసుపుకు సంబంధించి ఇప్పుడు పసుపు బోర్డుని ప్రకటిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తెలంగాణ పసుపు ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది అని అడిగితే 2వ స్థానంలో ఉంది. అలాగే పసుపుకి ఎందుకు ఆ కలర్ వచ్చింది అంటే పసుపులో ఉండేటటువంటి కర్క్యూమిన్ అనేటటువంటి ఒక పదార్థం వల్ల దీనికి ఈ పసుపు రంగు అనేటటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ మనం చూస్తే 2011లో తులం బంగారం 16,000 ఉంటే క్వింటా పసుపు కూడా 16,000 ఉన్నింది. అయితే పసుపు సాగు చేయటానికి ఒక ఎకరానికి సుమారు 60,000 ఖర్చు అవుతుంది. అయితే సుమారు 16 క్వింటాల దిగుబడి వస్తుంది. పంట కనుక మరీ బాగా పండిందనుకోండి, ఆ దిగుబడి దాదాపు 25 క్వింటాల వరకు కూడా వస్తుంది. అయితే మన భారతదేశం నుంచి పసుపు ఎగుమతులు అన్నటువంటివి 2030కి కనీసం 8,330 కోట్లకు చేరుతాయన్నట్టుగా అంచనా. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటి, పసుపు రైతులు చాలా సంవత్సరాల నుంచి ఒకే రకమైన విత్తనాల్ని సాగు చేస్తూ ఉన్నారు. దాంతో ఈ పసుపు దుంపలు కుళ్ళు పట్టడం, చీడపీడల ప్రభావాలు పడటం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనేటటువంటివి నెలకొనటం, వీటన్నింటి నేపథ్యంలో నాణ్యమైనటువంటి కర్క్యూమిన్ కలిగి ఉండి అధిక దిగుబడులు ఇచ్చేటటువంటి కొత్త వంగడాల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలాంటి విత్తనాల్ని
తక్కువ ప్రైస్లో గనక పసుపు రైతులకు అందిస్తే మన భారతదేశం పసుపుకు సంబంధించి మంచి దిగుబడుల్ని సాధిస్తుంది. అలాగే మనకి ఎగుమతులు చేయటం ద్వారా మనకి ఆర్థికంగా అంతే లాభదాయకం కూడా. చూడండి, అసలు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయటానికి కలిగినటువంటి లక్ష్యం ఏంటి అంటే, ఇది మన దేశంలో టర్మరిక్ మరియు టర్మరిక్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి గ్రోత్ మరియు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. మరి ఈ పసుపు బోర్డులో సభ్యులు ఎవరుగా ఉంటారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసేటటువంటి ఒక వ్యక్తి దీనికి చైర్పర్సన్గా ఉంటారు. మిగిలినటువంటి మెంబర్స్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ నుంచి, అగ్రికల్చర్ మరియు ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి, వీటన్నింటి నుంచి ఉంటారు. అలాగే 3 స్టేట్స్ నుంచి సీనియర్ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వీళ్ళు రొటేషన్ బేసిస్లో వస్తూ ఉంటారనమాట. అలాగే ఈ పసుపుకు సంబంధించి రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని సెలెక్టెడ్ నేషనల్ మరియు స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇందులో ఉంటాయి. అలాగే టర్మరిక్ ఫార్మర్స్ మరియు ఎక్స్పోర్టర్స్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఇందులో ఉంటారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ రెఫర్ చేసినటువంటి ఒక సెక్రటరీ కూడా ఇందులో భాగంగా ఉంటారు. మరి ఈ బోర్డు ఏం పని చేస్తుంది అంటే, ఒకటి, ఈ స్పైస్ బోర్డు యొక్క డెవలప్మెంట్కి గ్రోత్కి ఇది ఉపయోగపడుతుంది. రెండవది, పసుపుని మనం ఉపయోగించటం వల్ల ఉండేటటువంటి లాభాలేంటి అన్నట్టుగా అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. అలాగే పసుపుని మరింతగా ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇంటర్నేషనల్గా కొత్త మార్కెట్స్ని డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొత్త ప్రోడక్ట్స్కి సంబంధించి R&D చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ టర్మరిక్కి సంబంధించి టర్మరిక్ గ్రోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ని ఇవ్వటానికి, స్కిల్ డెవలప్మెంట్ని ఇవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఏంటి, ఎక్కువగా ఈ పసుపులో వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంతేనా అండి? ఇవి పసుపు బోర్డుకి సంబంధించినటువంటి ఫంక్షన్స్గా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవానికి సంబంధించి ఎప్పుడు జరుపుకుంటామో అక్టోబర్ 10వ తేదీని వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటాము. మనం చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోంది, ప్రతి 8 మందిలో ఒకళ్ళు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అన్నట్టుగా చెప్పింది. మనం చూస్తే ఇంతకు ముందు కన్నా కోవిడ్ తర్వాత ఇలా డిప్రెషన్తో, ఆందోళనతో బాధపడేటటువంటి వాళ్ళు చాలా వరకు పెరిగారు. అంతేకాదు, మనం చూస్తే దాదాపు 4 కోట్ల మంది బైపోలార్ డిజార్డర్తో, అలాగే ఇంకొక 2.4 కోట్ల మంది అపనమ్మకాలు, సైకోసిస్ అంటే స్కిజోఫీనియాతో బాధపడుతున్నారు. అయితే వీళ్ళకి సరైనటువంటి వైద్యం అందకపోవటం వల్ల వీళ్ళ యొక్క ఆయుష్ అనేటటువంటి తగ్గిపోతుంది. అంతేకాదు, ప్రపంచంలో చిన్నారులు, కౌమారుల్లో దాదాపు 4 కోట్ల మంది వాళ్ళ యొక్క ప్రవర్తన, క్రమశిక్షణకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా వైద్యుల్ని సరిగ్గా సంప్రదించట్లేదు. మనం చూస్తే ఇప్పుడు డిప్రెషన్లో ఉండే వాళ్ళలో కేవలం 1/3 వంతు మాత్రమే చికిత్స పొందుతున్నారు. మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, దీనికి సంబంధించి మన భారత ప్రభుత్వం ఏం చేసింది, అవేర్నెస్ని పెంచాలి అన్నట్టుగా మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే 1982లో తీసుకొచ్చినటువంటి జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అన్నటువంటిది. ఆ తర్వాత ప్రత్యేకంగా గ్రామీణుల కోసమే 1996లో జిల్లా స్థాయిలో మానసిక ఆరోగ్య కార్యక్రమం అన్నటువంటిది ప్రారంభమైంది. ఆ తర్వాత 2014లో రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి టెలి సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకొచ్చారు. ఇదిగో ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. దీనికి ఎప్పుడైనా కూడా కాల్ చేసి మనము మన సమస్యని తెలియజేయచ్చు. అలాగే మనోదర్పణ్ అన్నటువంటి ఒక హెల్త్ కేర్ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. కిరణ్ గైడ్ లైన్స్ అనేసి తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచడానికి తీసుకున్న చర్యలుగా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, జిఎస్టీ పరిహార సుంకం అంటాము. అంటే జిఎస్టీ కాంపెన్సేషన్ అని. ఏంటి ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ అంటే, మనకి ఈ జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది చెప్పండి? 2017వ సంవత్సరం జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చింది, అవునా? అయితే దీనికి సంబంధించి జిఎస్టీ చట్టాన్ని ఏ సంవత్సరంలో పాస్ చేయటం జరిగింది? 2016లో. కానీ అమల్లోకి వచ్చిందేమో 2017 జూలై 1 నుంచి. అందుకే జూలై 1వ తేదీని మనం జిఎస్టీ డేగా కూడా నిర్వహిస్తాం. అయితే ఇక్కడ ఏమైంది, ఈ
ఈ జిఎస్టీని అమలు చేయటం ద్వారా కొన్ని రాష్ట్రాలు ఎక్కువ నష్టపోతున్నాయన్నటువంటి లక్ష్యంతో ఇదిగో రాబోయే 5 సంవత్సరాలు మీ నష్టాన్ని పూడ్చడానికి మేము మీకు కంపెన్సేట్ చేస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ పరిహార సుంకం లేదా జిఎస్టీ కంపెన్సేషన్ని తీసుకొచ్చింది. అయితే ఈ 5 ఏళ్ల కాల పరిమితి ఏదైతే ఉందో అది 2022వ సంవత్సరం జూన్తోనే పూర్తయింది. ఎందుకని? జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది కదా. సో 5 సంవత్సరాలంటే జూన్ 31కి ఇది పూర్తయినట్టు. అయితే మళ్ళీ రాష్ట్రాలు ఏమన్నాయి చూడండి, కోవిడ్ టైంలో మాకు చాలా నష్టాలు అనేవి వచ్చాయి, మరి ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ని ఇంకొన్నాళ్ళైనా మాకు అందించాలి కదా. దాంతో ఏమైంది, సరే 2026వ సంవత్సరం మార్చ్ వరకు మేము దీన్ని చెల్లిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. దేని ప్రకారం ఈ జిఎస్టీ పరిహార సుంకాన్ని పెంచారు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించినటువంటి 2022లో తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం దీని కింద ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ కంపెన్సేషన్ సెస్ని 2022 జూలై 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఇవ్వటం జరుగుతుంది. మరి 2026 మార్చి 31 తర్వాత ఏం చేయాలి అంటే ఈ జిఎస్టీ పరిహార సుంకం పేరు మార్చి రాష్ట్రాలకి నిధుల్ని పంపిణీ చేసే విషయంలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, దాని మీద ఇప్పుడు జిఎస్టీ మండలి అన్నటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. అంతేకాకుండా ఈ పరిహార సుంకం పేరు మార్పు కానివ్వండి, కేంద్ర రాష్ట్రాల మధ్య దీనికి సంబంధించినటువంటి పంపిణీ ఎలా జరగాలి అన్నటువంటి దాని మీద చర్చ జరగబోతోంది. అయితే జిఎస్టీ కౌన్సిల్ దీనిని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 279A ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు, స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఇందులో ఓట్ స్ట్రెంత్ వచ్చేసరికి సెంటర్కేమో 1/3 ఓటింగ్ రైట్స్ ఉంటే స్టేట్స్కేమో 2/3 ఓటింగ్ రైట్స్ ఉంటాయి. డెసిషన్ తీసుకోవాలి అంటే 3/4 ఓటింగ్ సపోర్ట్ అన్నటువంటిది అవసరం. నెక్స్ట్ చూడండి, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేట్ అన్నటువంటిది 2023 ఏప్రిల్ మరియు జూన్ మధ్య 6.6% తగ్గింది. లాస్ట్ ఇయర్ అయితే ఇదే సమయంలో 7.6%గా నమోదైంది. అయితే ఎవరు ఈ లెక్కల్ని క్యాలిక్యులేట్ చేసేది అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ లేదా ఎన్ఎస్ఎస్ఓ అన్నటువంటిది. అయితే ఈ ఎన్ఎస్ఎస్ఓ అన్నటువంటిది 2019వ సంవత్సరంలో సిఎస్ఓ అలాగే ఎన్ఎస్ఎస్ఓ రెండు కలిసి ఎన్ఎస్ఓ లేదా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా మారిందనమాట. అయితే నిరుద్యోగిత రేట్ అన్నటువంటిది ఇక్కడ శ్రామిక శక్తికి సంబంధించి అంటే 15 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తుల్లో నిరుద్యోగ శాతం ఎంత ఉంది అన్నట్టుగా చెప్పేటటువంటిదే ఈ నిరుద్యోగిత రేటు అన్నటువంటిది. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేట్ వచ్చేసరికి ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్ మధ్య 6.6% ఉంటే పట్టణ ప్రాంత మహిళల్లో నిరుద్యోగిత రేటేమో ఇదే కాలానికి గాను 9.1%గా నమోదైంది. చూడండి, ఇక్కడ 2022 ఏప్రిల్ జూన్ మధ్య 7.6%గా నమోదైతే ఇప్పుడు ఏప్రిల్ జూన్ మధ్య 6.6%గా నమోదైంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన భారత్ బయట నిర్మించినటువంటి అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ నిర్మించారు అంటే అమెరికాలో ఉన్నటువంటి న్యూ జెర్సీలో అక్కడ ఉన్నటువంటి రాబిన్స్ విల్లేలో అక్షర్ధామ్ పేరుతో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. అయితే దీన్ని మహంత్ స్వామి మహారాజ్ ఈయన సమక్షంలో భారీ వేడుకను నిర్వహించి ప్రారంభించారు కూడా. అయితే ఈ ఆలయం ప్రారంభం సందర్భంగా సెప్టెంబర్ 30 నుంచి 9 రోజుల పాటు ఉత్సవాల్ని నిర్వహించారు. అయితే ఇక్కడ మనం చూస్తే రాబిన్స్ విల్లే టౌన్షిప్లో 2011లో దీని నిర్మాణం ప్రారంభమైంది. అంటే దాదాపు 12 ఏళ్ళు పట్టిందవునా. చూడండి, 183 ఎకరాల్లో అక్షర్ధామ్ అనే పేరుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. మొత్తం ఇక్కడ 10,000 విగ్రహాలు శిల్పాలు అన్నటువంటి ఉంటాయి. అయితే ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు ఒక భారీ గుమ్మటాన్ని కూడా ఈ అక్షర్ధామ్లో ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ బ్రహ్మకుండ్ అనేటటువంటి ఒక బావి ఉంది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 నదుల నుంచి సేకరించినటువంటి జలాల్ని ఆ బావిలో ఉంచారు. ఇవి ఈ అక్షర్ధామ్ యొక్క ప్రత్యేకతలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2028 ఒలింపిక్స్లో 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే లాస్ ఏంజలస్లో జరగబోతున్నాయి. అందులో క్రికెట్ని కూడా భాగం చేయబోతున్నారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అన్నటువంటిది
అక్టోబర్ 15వ తేదీనేమైనా వస్తుంది అన్నట్టుగా ఇక్కడి సమాచారం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే క్రికెట్ని చేరుస్తారా లేదా అన్నటువంటి తర్వాత విషయం. కానీ ఒలింపిక్స్లో ఇంతకు ముందు ఎప్పుడైనా క్రికెట్ అన్నటువంటిది ఆడారా అంటే ఆడారు. ఒలింపిక్స్లో క్రికెట్ని ఒక్కసారి చేర్చారు. ఎప్పుడు అంటే 1900వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో క్రికెట్ని చేర్చడం జరిగింది. దాని తర్వాత 128 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రికెట్ని చేరుస్తారా లేదా అన్నటువంటిది అక్టోబర్ 15వ తేదీన మనకి తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? అక్టోబర్ 8వ తేదీన. అయితే ఈ సంవత్సరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అన్నటువంటి 91వ యానివర్సరీ. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ కాటన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? అక్టోబర్ 7వ తేదీన. మనం చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే మన భారతదేశమే. అయితే 2023 థీమ్ ఏంటి? మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యాషన్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అలాగే 2023 ఏషియన్ గేమ్స్ అన్నటువంటివి రీసెంట్గా చైనాలో ఉన్నటువంటి హాంగ్జోలో పూర్తయ్యాయి. అందులో భాగంగా మన భారతదేశానికి 107 మెడల్స్ వచ్చాయి. 28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. అయితే ఇంతకుముందు 2018లో జకార్తాలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మన భారతదేశానికి మొత్తం 70 మెడల్స్ వచ్చాయి. అందులో 16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్ రావటం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఈ 19వ ఏషియా క్రీడల్లో చైనా మొత్తం 201 గోల్డ్ మెడల్స్, 111 సిల్వర్ మెడల్స్ మరియు 71 బ్రాంజ్లతో మొత్తం 383 మెడల్స్ని గెలుచుకుంది. అంటే మొదటి స్థానంలో ఇక్కడ ఏ దేశం నిలిచింది? చైనా. రెండవ స్థానంలో ఏ దేశం నిలిచింది? జపాన్. మూడవ స్థానంలో ఏ దేశం నిలిచింది అంటే సౌత్ కొరియా. ఆ తర్వాత 4వ స్థానంలో మన భారతదేశం అన్నటువంటిది నిలిచింది. నెక్స్ట్ చూడండి, పార్లమెంట్ నూతన భవనంలో కార్యకలాపాలు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యాయి అంటే 2023 సెప్టెంబర్ 19. ఈ సెప్టెంబర్ 19వ తేదీనే మనం చూస్తే చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు కూడా. నెక్స్ట్ చూడండి, ఆసియా కప్ క్రికెట్ టోర్నీ 2023 విజేతగా భారత్ నిలిచింది. కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్లో శ్రీలంక మీదే భారతదేశం విజయం సాధించింది. అయితే ఎన్ని వికెట్ల తేడాతో విజయం సాధించింది అంటే 10 వికెట్లు. చూడండి, ఆసియా కప్ విజేతగా నిలవటం భారత్కి ఇది 8వసారి. గుర్తుపెట్టుకోవాలి, వన్డేల్లో 7 సార్లు, T20లో 1సారి మన భారతదేశం విజేతగా నిలిచింది. నెక్స్ట్ చూడండి, విశ్వకవి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన నెలకొల్పినటువంటి శాంతినికేతన్, అలాగే కర్ణాటకలోని ప్రఖ్యాత హోయసలా కట్టడాలు. ఇందులో జన్నకేశవ దేవాలయం బేలూరులో ఉంది, హోయసలేశ్వర దేవాలయం హలేబీడులో ఉంది, కేశవ దేవాలయం సోమనాథపురంలో ఉంది. ఇవన్నీ ఇటీవల ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అవును కదా. మరి ఈ రెండింటి చేరికతో భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య ఎంతకి చేరింది అంటే 42. 42వది హొయసలా కట్టడాలు, 41వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? శాంతినికేతన్. చూడండి, 2023 సెప్టెంబర్లో సౌదీ అరేబియాలోని రియాద్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 45వ సమావేశం జరిగింది. అందులో ఈ రెండింటిని ప్రకటించారు. దాంతో ప్రపంచంలో 42 లేదా అంతకంటే ఎక్కువ ప్రపంచ వారసత్వ ప్రదేశాలని కలిగినటువంటి 6వ దేశంగా మన భారతదేశం నిలిచింది. ఇందులో మొదటి స్థానంలో ఇటలీ ఉంది, 2వ స్థానంలో స్పెయిన్, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో చైనా, 5వ స్థానంలో ఫ్రాన్స్, 6వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.